ఈ వాటర్ తీసుకొని అమెరికాలో టెస్ట్ చేయించుకోరా పోయి. అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా అందరం కలిసి సొల్యూషన్ చెప్పండి. తప్పకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసుకుంటూ మూసి క్లీన్ చేస్తే తప్ప రాష్ట్రంలో 3వ వంతు అంటే 1/3 జనాభా నాశనమై చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇల్లు పోయి పక్కకు వేరే దగ్గర మంచి ప్లేసులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఎవరన్నా. ఈ కమిషన్లకు అలవాటు పడి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటుడు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఓడన్నా కేటీఆర్ ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. 1 కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే. నువ్వు కూలిపోయే ప్రాజెక్టు కట్టి 1,50,000 కోట్లు తింటివి. ఇవాళ మూసి తీసుకొచ్చి గోదావరి వాటర్తో పైపులతో ఫ్రెష్ వాటర్ నింపితే ఇది పైపులు వేసి కృష్ణాలు వేస్తే 30,000 40,000 కోట్లు ఖర్చు అవుతుంది, 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఫేస్ వైజ్లా. నెలకోసారి అమెరికాలో చదువుకున్నాను, అమెరికాలో ఉద్యోగం చేసుకున్నాను, జిల్లా పరిషత్లో స్కూల్లో చదువుకున్నా, మాకింత తెలివి ఉంది. నీ తెలివి ఎటుపోయింది? అందుకే మిస్టర్ కేటీఆర్, నువ్వు నల్గొండకి ఇట్లా నల్గొండ పోయినా, నల్గొండ జిల్లాకు వచ్చినా నీకు నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఉన్నది. నీ పార్టీ తెలంగాణ లేదు, నల్గొండలో లేదు, మననే పోయింది. నీ సిరిసిల్లనే 6,000 మైనస్ వచ్చినాక, నీ సిరిసిల్ల 6,000 మైనస్ వచ్చింది. 10 ఏళ్ళు యువరాజులాగా మెరిగినావు. 10,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నావు. ఊరూరు డబల్ రోడ్లు వేసుకున్నావు.